బీఆర్ఎస్ నాయకులు. డాక్టర్ రియాజ్ గారు, సరే, నిన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు, ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటి ముందుకెళ్ళాలి, ఇంకొక రాష్ట్రం ప్రాంతీయవాదాన్ని దాటి ముందుకెళ్ళాలి. అది బహుశా మీరు ఇంకా జాయిన్ కాలేదు, ఒక్కసారి ఆ బయట వినండి, తర్వాత మీ దగ్గరకు వస్తా. పవన్ కళ్యాణ్ గారు అన్నది విన్న తర్వాత మీ దగ్గరకు వస్తా. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. రైట్ అండి. డాక్టర్ రియాజ్ గారు. అందరికీ నమస్కారం. అంటే మాటలు కోటలు దాటిన అడుగులు తంగేల దాకా పోలేదనేది తెలంగాణలో ఒక నానుడి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎవరైనా కూడా రాజకీయాలకు తిన్నగా ఆహ్వానించాలి. కానీ వారి ఆచరణ దానికి భిన్నంగా ఉందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఇక్కడ 2 అంశాలను మనం ప్రస్తావన తీసుకోవాలి సార్. అదేంటంటే, ఒకటి, ఎన్నికలప్పుడు మనం రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ వైరుధ్యాలను ప్రస్తావిస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రధానంగా ప్రభుత్వంలో ఉండే పార్టీలు అభివృద్ధి వైపు దృష్టి సాధించాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అందుకోసమే నీతి ఆయోగ్కు సంబంధించిన మీటింగ్ పోయినప్పుడు ఆ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాల్గొంటూనే రాష్ట్ర అభివృద్ధి మీద కూడా స్పెషల్ ఫోకస్ చేశారు. ప్రధానమంత్రి గారితో దొరికిన అపాయింట్మెంట్ని రాష్ట్ర అభివృద్ధి మీద చర్చ మళ్లించే ప్రయత్నం చేశారు క్లియర్గా. ఇవాళ అన్ని న్యూస్ పేపర్లో కూడా చాలా క్లియర్గా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. అదేంటంటే, భారతదేశంని మేము లాహోర్ కాన్ఫరెన్స్లోనే మేము తీసుకున్నట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని ఆ రోజు నెహ్రూ గారు ప్రకటించారు. అంటే కులరహిత, అంటే కులాలకి సంబంధించిన వైషమ్యాలు లేకుండా, మతాలకు సంబంధించిన వైషమ్యాలు లేకుండా భారతీయతను ఆ రోజు మేమైతే జాతీయ సంగ్రామంలో తీసుకొచ్చామో ఆ సంగ్రామంలో తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, భారత రాజ్యాంగం ఏ రాజకీయ హక్కులనైతే ప్రజలకు ఇచ్చిందో ఆ హక్కుని మేము గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, పోవచ్చు, రాజకీయ ఉపన్యాసాలు చేయొచ్చు. కానీ అదే నేపథ్యంలో ఏ త్యాగాల ఫలితంగా, ఏ ఉన్నత విలువల ఫలితంగా, ఏ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రాష్ట్రానికి సంబంధించిన పోరాట విలువల్ని కించపరిచేలాగా చేస్తే చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యక్తిగతంగా మాకేం ఇబ్బంది లేదు సార్. వారే మాకు రాజకీయ పరిస్థితి కాదు. ఆయన ఇక్కడికి వస్తే మొత్తం రిజల్ట్ తలకిదురయ్యే పరిస్థితి కూడా లేదు. 10 మంది కూడా ఆయన వస్తే పోయేగా పరిస్థితి తెలంగాణ ఉందనేది మేము అనుకోవట్లేదు. రెండు విషయాలు చెప్తాను. పరిస్థితి అంతే. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పారు. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి సార్. చాలా క్లియర్ చెప్తున్నాను. ఏంటంటే, ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. ఏమని ప్రకటించుకున్నాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను తట్టుకోలేకుండా 11 రోజులు నేను దీక్ష చేస్తానని ఆయన ప్రకటించుకున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది, మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఒక స్వయం పరిపాలన దాంతో స్టార్ట్ అయిన వ్యవస్థ 100 సంవత్సరాల పైగా ఒక సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ జూన్ 2, 2014లో ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడదు సార్. ఆయన చరిత్ర తెలియదు ఆయనకు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు భారతదేశ స్వతంత్ర సంగ్రామాన్ని వ్యతిరేకించిన వాడికి రేపు భారతదేశాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు వాడికి ఉండదు సార్. అట్లాగే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక సుదీర్ఘమైన పోరాటం. అది రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన పోరాటం. ప్రజా సంఘాలు తర్వాత సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేము దాన్ని గుర్తించాం, పార్లమెంట్లో బిల్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసాయి వాటిని. ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ పొయ్యిలో పండుకున్నాడో, చంద్రకప్పుడు పండుకున్నాడో మాకు విషయం తెలియదు. మేము తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులకు లోనై భయంకరమైన త్యాగాలతోటి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మేము ఆహ్వానించమని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గద్దర్ లాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళ పట్ల చాలా అవమానీయమైన కామెంట్ చేశాడు ఆయన. అట్లాగే పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్వయంగా రేవంత్ రెడ్డి గారు పట్టుకొని, అరే రేవంత్ రెడ్డి నిన్ను బలిస్తా అని చెప్పేసి ఒక నీచమైన కామెంట్ చేశాడు. కనీసం పవన్ కళ్యాణ్ గారితో ఖండించలేదు. భాషా జ్ఞానము, ఉన్నతమైన విలువలు రాజకీయ పార్టీలకు ఉండాలి సార్. అది వాళ్ళు కోల్పోయినారు.
తెలంగాణలో నిన్న మొన్న పట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి లోపల పడేసారు. అది విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు అతను మామూలు వ్యక్తి కాదు, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. కనీసం పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి దారుణమైన కామెంట్ చేస్తే ఖండించే ప్రయత్నం చేయలేదు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారి పట్ల మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నెరవేర్చుకోవడంలో కానీ నిర్వర్తించుకోవడం కానీ మేము ఎక్కడ అడ్డం చెప్తామని మేము ఎక్కడ చెప్పలేదు సార్. మేము ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం కూడా ఉంది. మేమేమంటున్నామంటే ఈరోజు మొత్తం భారతదేశంలో ఉండే ఏరు మనకు మెట్రో సిటీస్లో హైదరాబాద్కి ఎక్స్పాన్షన్కి ఆ అవకాశం సబ్జెక్ట్ లో వద్దామండి, ఆ సబ్జెక్ట్ లో వద్దాం. ఇంకా అది నెక్స్ట్ సబ్జెక్ట్. నేను అడుగుతున్నది నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు 2 రాష్ట్రాలకు సంబంధించి. ప్లీజ్ కన్ఫైన్ యువర్ అబ్జర్వేషన్. చాలా క్లియర్. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో నేను ఏమంటున్నానంటే మన